అనగా పూర్వం హిమాలయాల్లో ఆత్మానందుడని ఒక వృద్ధయోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు గలవాడని చుట్టుప్రక్కల వాళ్ళు తరచుగా వచ్చి తమకు గల సమస్యలను చెప్పుకునేవారు. దాని వలన ఆయన ఏకాగ్రత చెడిపోయేది. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజలం జల్లి దానికొక మహిమ కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవ్వరికీ కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక కొండను దాటుతూ కాలు జారి కొండ అవతల ఉన్న లోయలో పడిపోయాడు. అతని కంబలి కొండలి ఇవతలి పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ దారిన పాత బట్టలు అమ్ముకునే ఒక వ్యాపారి సంతకు పోతూ ఆ కంబలి చూశాడు. అది చాలా పాతది. ఎవరైనా ఏదో ఒక ధరకు కొనబోతారా అని దాన్ని తీసుకొని మూటలో పెట్టుకొని సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఒక ముసలి భిక్షగాడు చలితో బాధపడుతూ ఆ పాత కంబలి కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తూ ఉండగానే ఆ భిక్షగాడు మాయం అవటం గమనించి అందరూ నిర్ఘాంతపోయారు. ఆ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతి నగరంలో దొంగతనాలు చాలా ఎక్కువగా జరిగేవి. శోభావతి నగరానికి రాజు అయిన చండీదత్తుడు ఎంత ప్రయత్నం చేసినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. అటువంటి సమయంలో ఆ మహిమగల కంబలి గురించి అందరికీ తెలిసి అందరూ బిచ్చగాడు గురించి వెతకటం మొదలుపెట్టారు. ఆ మాయా కంబలి ధరించి ఎవరికీ కనబడకుండా దొంగతనాలు చాలా సులభంగా చేయవచ్చని వారి భావన. కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న భిక్షగాడు దొంగలు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్నాడు. పైగా ఆ కంబలి వల్ల అతనికి అడుక్కు తినడానికి కూడా లేదు. నగరంలో తనకెక్కడ భద్రత లేదని భావించి ఊరు బయట ఒక పాడుబడ్డ గుడి వద్దకు చేరుకున్నాడు. ఆ రాత్రంతా ఆలోచించి ఇక ఆ కంబలి తన దగ్గర ఉండటం మంచిది కాదని అనుకొని తెల్లవారుగానే కంబలి కప్పుకొని అదృశ్యం అయ్యి ఎవరికంట పడకుండా రాజసభకు వెళ్ళి తను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి లేదు. దీనిని మీ వద్దనే ఉంచండి అని చెప్పి కంబలి ఇచ్చాడు. దాన్ని రాజు స్వయంగా పరీక్షించి ఆ బిచ్చగాడికి కొన్ని బంగారు నాణాలు ఇచ్చి పంపించాడు. ఈ లోపల కొండ మీద నుంచి పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలి చండీదత్తుడి దగ్గర ఉందని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి తన కంబలి తనకి ఇమ్మని అడిగాడు. దానికి రాజు ఒప్పుకోలేదు. దానికి ఆత్మానందుడు, రాజా, ఇది మీ దగ్గర ఉండటం మంచిది కాదు. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. ఉత్తముడివి అయిన నువ్వు భ్రష్టుడివి అవ్వటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. ఎన్ని విధాలుగా చెప్పినా రాజు కంబలి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఆత్మానందుడు చేసేది ఏమీ లేక రాజు చేతికి ఒక రక్షాబంధన్ కట్టి అక్కడుండి వెళ్ళిపోయాడు. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చంచల నాట్యాన్ని చూసి ఆనందభరితుడైన రాజు చంచలను ఏమి కావాలో కోరుకో అంటూ అడిగాడు. ఒకరోజు కంబలి తనకివ్వమని అడిగింది. ఆడిన మాట తప్పటం ఇష్టం లేని రాజు కంబలిని చంచలకి ఇచ్చాడు. చంచల కంబలి కప్పుకొని వెళుతుండడం రాజుకి స్పష్టంగా కనిపించింది. దానికి కారణం ఆత్మానందుడు తనకు కట్టిన రక్షాబంధం అయి ఉంటుంది అని అనుకున్నాడు. చంచల తిన్నగా తన గదికి వెళ్లకుండా మరొక దిక్కుగా ఉన్న కోశాధికారి విక్రముడు మందిరానికి వెళ్ళడం
రాజు చూశాడు. చంచల విక్రముడు వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు తన మందిరానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని కత్తి చేత పట్టుకొని తన మందిరానికి రావటం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడు అని గ్రహించి ఒక్కసారిగా కత్తి తీసి విక్రముని చంపాడు. ఆ తరువాత రాజు ఆజ్ఞ ప్రకారం భటులు చంచల్ని బంధించి తెచ్చారు. రాజు అయిన మిమ్మల్ని చంపి రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, తనకు నేను కంబలి తెచ్చి ఇస్తే నన్ను పట్టపు రాణి చేస్తాను అన్నాడు. దానికి ఆశపడి నేను ఈ తప్పు చేశాను అని తనను క్షమించమని చంచల రాజుని వేడుకుంది. రాజు చంచలను రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. ఆ మరునాడు రాజు ఆత్మానందుడు ఉండే చోటికి బయలుదేరాడు. హిమాలయాల్లో ఆత్మానందుడు ఉండే ప్రదేశానికి రాజు చేరుకున్నాడు. స్వామి, మీ కంబలిని మీరే ఉంచుకోండి. దీనివల్ల మనుషులలో స్వార్థం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని చెప్పి కంబలి ఇచ్చి ఆత్మానందుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ కంబలి చెడ్డవాళ్ళ చేతికి పోతే ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు కాబట్టే చండీదత్తుడి దగ్గరికి వెళ్ళి కంబలి ఇమ్మని అడిగాడు. రాజుకి రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా కంబలి వల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు ఈ కంబలి నీ వద్ద ఉందని భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ కంబలి తీసుకున్నాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.